చెప్పండి రాహుల్ బాబు, మీ ఆఫీస్ వాళ్ళకి ఆ పాంప్లెట్ కనబడేలా చేసింది మీరే కదా? నేనా? నాకేం అవసరం? అవసరం కాదు, అభిమానం. అభిమానమా? అది నీ మీద? పోనీ ప్రేమ అనుకోండి. చూడబి, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. ఎవరో నీకు హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ నాకిచ్చి నాకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నట్టున్నావు. అభిమానం, ఆప్యాయత, ప్రేమ అంటూ నోటికొచ్చిన మాటలేవేవో చెప్పేస్తున్నావు. మరి మీ ఆఫీస్లో నా పాంప్లెట్ ఎందుకున్నట్టు? ఎవరు తీసుకెళ్ళుంటారు? ఎవరికి అంత అవసరం ఉంటుంది? పోనీ నేచర్ నాకు హెల్ప్ చేయడానికి అలా చేసిందంటారా? ఏమో, ఎవరికి తెలుసు? నాకైతే ఆ పాంప్లెట్స్ ఎలాంటి సంబంధం లేదు. నాకు కనీసం అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. మీరు తెలీదు అని చెప్పినా నాకు తెలుసులే రాహుల్ బాబు. ఇదిగో అభి, నువ్వేదేదో చెప్పి నాతో మాట్లాడాలనుకోవడం నీకు అలవాటైపోయింది. ఇవన్నీ కాస్త మానుకుంటే నీకే మంచిది. నువ్వెంత చేసినా ఏం చెప్పినా నాకు దగ్గర అవ్వడం జరగని పని. మీలో ఉన్నది భయమో కోపమో గ్రహించలేని అమాయకురాల్ని కాదు రాహుల్ బాబు. మావయ్య తప్ప నాకు ఇంకా ఎవరూ తోడు లేరు, నిలబడరు అనుకున్నాను. కానీ మీ రూపంలో మరొకరు మన ఇంట్లో నాకు అండగా నిలబడుతున్నారు. మావయ్య ప్రత్యక్షంగా నాకు సహాయం చేస్తుంటే మీరు పరోక్షంగా చేస్తున్నారు, అంతే. అభి జాతకాన్ని మార్చబోయేది. ఐరేంద్రి, ఐరేంద్రి, లే ఐరేంద్రి, లే. ఏంటది నా ఈ టైంలో? అయ్యో, నువ్వు మొద్దు మొహల్లా నిద్రపోతూ కనిష్క ఇచ్చిన టాస్క్ గురించి మర్చిపోయావా? అవును కదా, కొనుకు బాగా పట్టేసి ఆ పని గురించి మర్చిపోయాను. సరే సరే, ఇప్పుడే వెళ్ళి అభి ఆయుర్వేద మందుల్లో ఆ కనిష్క ఇచ్చిన లిక్విడ్ కలుపుదాం, పదా. మావయ్య కూడా ఇక్కడే పడుకున్నారు కదా ఐరేంద్రి. పొరపాటున మనల్ని చూస్తే పొద్దున్నే ఇద్దరికి పిండం పెట్టేస్తారు. అబ్బో, ఇలాంటి ముప్పుంటుందని తెలిసే కదా ఈ పని చేయటానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు పిండం గంట వంటవేంటి? త్వరగా కానీ. కానీ తొందరగా కలుపు, తొందరగా కలుపు. పెదనాన్న మనల్ని చూడటం కాదు, నువ్వే మనల్ని పెద్దనానికి పట్టించేలా ఉన్నావు. త్వరగా కానీ. కలిపే కలిపే. వదినా, అదిగో అక్కడ ఇక్కడ. పోసి పోసి పిల్లు పిల్లు.
త్వరగా రా. ఇక్కడంతా కలిపేశావు కదా, అంతా కలిపేశావు కదా, పద పద. శ్రీకర్, ఈ రోజు మనం చేసే డెకరేషన్ అద్రిపోవాలి. మనం చేస్తే అదిరిపోకుండా ఎలా ఉంటది? అనయ్య, అమ్మా నాన్నలతో ఈరోజు కేక్ కట్ చేయించాలి. అవునరా, ఇలా సమస్యలన్నీ మర్చిపోయి సెలబ్రేట్ చేసుకుని చాలా రోజులైంది. మరి కేక్ కొనాలి కదా రాహుల్. అందుకే ఇప్పుడు వెళ్తున్నాను. నేను కేక్ ఆర్డర్ ఇచ్చి తీసుకొస్తాను బావా. గుడ్ ఐడియా రాహుల్. నువ్వు కేక్ తీసుకొచ్చే పనిలో ఉండు, మేం డెకరేషన్ పనిలో ఉంటాం. అవునరా, నువ్వు వచ్చేసరికి డెకరేషన్ అదరగొట్టేస్తాను చూడు. అత్తయ్య మావయ్య పెళ్లి రోజుకి నేనే కేక్ రెడీ చేస్తే బాగుంటుంది కదా. రాహుల్ బాబు, ఏంటి? ఇది నేనే ప్రిపేర్ చేస్తాను. కాదనుకు రాహుల్ బాబు, నా చేతులతో నేనే స్వయంగా చేసే అవకాశం ఇవ్వండి ప్లీజ్. సరే, నీ ఇష్టం. చూసావా మాబి, నీ మాటకి మొదటిసారి ఏం ఎదురు మాట్లాడకుండా సరే అని చెప్పాడు రాహుల్. మీరు గట్టిగా అరవకండి నాన్న. వెళ్లేవాడు ఆగి వెనక్కొచ్చి వద్దు, లేదు, కాదు, కూడదు అన్నా అంటాడు. నిజమే రాజు, రాహుల్ అలా చేసినా చేస్తాడు. అలా ఏం కాదులేరా, వాడు మారతాడు. నాకా నమ్మకం ఉంది. మావయ్య, మీరు మాత్రం ఒక పని చేయాలి. ఏంటమ్మా అది? నేను తెచ్చిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు అవి మీరు వేసుకోవాలి. అత్తయ్యతో కట్టించాలి. అచ్చం పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా తయారవ్వాలి. ఇప్పుడు మాకు పెళ్లి ముస్తాబులేంటమ్మా? అయినా నేనంటే ఏదోలా వేసుకుంటాను. మరి మీ అత్తయ్యని ఎవరు ఒప్పించగలుగుతారు? అత్తయ్య, మీరేమంటారు? ఏంటమ్మా, ఏం మాట్లాడవే? అభి అడిగిందని కాదు, మాక్కూడా మీ ఇద్దరిని అలా చూడాలనుంది. ఏంటి మ్యాటర్? ఏం లేదులేరా, మమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్లో చూడాలని వీళ్ళంతా అనుకుంటున్నారు. ఈ ఐడియా బాగుంది కదా. మీ పెళ్లి రోజు సందర్భంగా మీరు అలా రెడీ అయితే చూడాలని మాకు కూడా ఉందమ్మా. అవునత్తయ్య, మీ పెళ్ళప్పుడు మేం పుట్టలేదు కదా. ఇప్పుడైనా అలా రెడీ అయితే చూసి తరిస్తాము. ఈ వయసులో మాకివన్నీ అవసరమా? అది కాదమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య, కాదనకండి అత్తయ్య. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒప్పుకోమ్మా, ప్లీజ్ అమ్మా. సరే,